చేస్తే ఎవడికి పనికొచ్చినా సరే వాళ్ళ రూపంలో ఉన్నటువంటి దైవాన్ని ఆరాధన చేసినట్లు మనం ఆచరించినటువంటి కర్మ రూపంతో, జ్ఞానం రూపంతో, ఉద్యోగం రూపంతో, వ్యాపారం రూపంతో, వృత్తి రూపంతో సర్వాంతర్యామి యొక్క ఆరాధన చేయడానికి ఇది భక్తి యోగం. ఈ అభ్యాసం అంటే ఉద్యోగం చేస్తూనే ఉంటారు మీరు. ఈ చేస్తూ ఉన్నది ఎవడికి చెందుతూ ఉన్నదో వాళ్ళందరిలో దైవాన్ని చూస్తూ ఉంటారు. అంటే ఆఫీసర్తో మాట్లాడుతూనే ఉంటారు. ఆఫీసర్తో కాకుండా వాడి వెనక ఉండి వాడి లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి అంతర్యామితో కూడా మీరు మాట్లాడగలుగుతూ ఉంటారు. మీ సబార్డినేట్ తో మాట్లాడుతూ ఉంటారు. సబార్డినేట్ తో కాకుండా వాడిలో ఉన్న అంతర్యామితో కూడా మాట్లాడగలుగుతూ ఉంటారు. దీన్ని భక్తి యోగం అని అన్నారు. దీని గురించే మనకు భాగవతంలో ఉన్నటువంటి కథలలో ఒక కథలో క్రమశిక్షణ గురించి చెప్పి ఈ విషయం చెప్పారు. మీకు తెలుసును అనుకుంటాను. జయ విజయుల కథ అని భాగవతంలో ఉంది. విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు జయ విజయులు వాళ్ళ దగ్గరికి వచ్చి విష్ణువుని దర్శనం చేయటం కోసం అని చెప్పి ద్వారం దాకా వచ్చినటువంటి సనక సనందనాథులు ఈ జయ విజయులు అడ్డం వచ్చేటప్పుడు శపించారు. ఏమని? మా అంతటి వాళ్ళు దైవ దర్శనానికి వచ్చినప్పుడు మమ్మల్ని మీరు అడ్డగించారు, అందుకనే మీరు రాక్షసత్వం పొంది భూలోకానికి వెళ్లి అక్కడ సజ్జనులందరినీ బాధ పెడుతూ చాలా కాలం పాటు అలా రాక్షస జన్మ ఉండండి అని శపించారు. శపిస్తే శాపం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మేము తప్పు చేస్తే మీరు శపించారు, బాగానే ఉంది, కానీ క్షమించటం అనేది కూడా ఒకటి ఉంటుంది. మీరు మేము చేసినటువంటి తప్పుకి మమ్మల్ని క్షమించి మళ్లీ తొందరగా తిరిగి రండి అని ఆశీర్వదించి పంపించినట్లయితే క్షేమం అవుతుంది అన్నారు. అంటే తమని కోపడినటువంటి వాళ్ళని శపించిన వాళ్ళ మీద వీళ్ళు కోపడలేదు. మళ్ళీ కోపడకుండా చాలా ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతిలో మీరు మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి, తప్పు చేస్తే శపించడం ఒక్కటే చేతవాలే, క్షమించడం కూడా చేతవాలి అని చెబుతూ ఉండగా ఇంతలోకే భగవంతుడు విష్ణువు లోపల నుంచి వచ్చాట. వచ్చి జరిగిన పరిస్థితి అంతా చూచి అదివరకే తెలుసు, కానీ ఆ కథ గ్రంథం జరిగే వరకు కూడా లోపల దాగి వేచి ఉన్నాడు. అయిన తర్వాత యువతలకు వచ్చి చూచి ఈ ఋషులతో అన్నాడు, నేను మీకు సేవకుణ్ణి, నేను సర్వాంతర్యామిగా దేవుడిగా ఎందుకున్నానో తెలుసునా? మీ కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటూ ఉండటం చేత, మీ అందరికీ సేవ చేస్తూ ఉండటం చేత నేను అంతర్యామిగా నారాయణుడుగా ఉన్నాను. అందుకని మీరు చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళు భూలోకానికి వెళ్లి అక్కడ రాక్షసత్వం అనుభవించి వస్తారు. నా సేవకులు మీ యందు అపచారం చేశారు, ఈ ద్వారపాలకులు. నా సేవకులు తప్పు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటి కాదు, నేను చేసినట్లే లెక్క అన్నాడు. వీళ్ళకి అర్థం కాలే, ఏమిట్రా దేవుడు అలా మాట్లాడుతున్నాడు, శపించాడు, విష్ణుమూర్తి వచ్చి శపించారా, మీరు ఇలా చేశారా అని కోపడచ్చు కదా, తప్పు కదా, మీరు నా ద్వారపాలకులను శపిస్తారా, మిమ్మల్ని భస్మం చేస్తాను చూడండి అనొచ్చుగా, అనలేదు. అనకుండా ఇలా అనేటప్పటికి వాళ్ళ ఆలోచనలో పడ్డారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. ఇంకో కొంచెంసేపు ఆగి అన్నాడు. అక్కడ అన్నదాంట్లో అర్థం ఏమిటి? నా మనుషులు తప్పు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటే అన్నాడు. అంటే వచ్చినటువంటి వాళ్ళని తన మనుషుల కింద తీసుకున్నాడా లేదా? తీసుకోలేదు. అంటే మీరు గెస్ట్స్, ఈ ద్వారపాలకులిద్దరు నా మనుషులు. కానీ సనక సనందనాథులు ఎన్ని లక్షల సంవత్సరాలు తపస్సు ఎందుకు చేశారు? వాడి మనుషులుగా అవటం కోసం తపస్సు చేశారు. భక్తి యోగం చేస్తున్నామని అనుకున్నారు, భక్తి సాధన చేస్తున్నామని అనుకున్నారు పాపం. కానీ చిట్ట చివరికి వాళ్ళు చేసిన ప్రవర్తన శపించడం దగ్గర వచ్చింది. ఇన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి 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 ఎవడన్నా తప్పు చేస్తే శపించడానికే? అది చక్కగా హెచ్చరిక చేశాడు అక్కడ నారాయణుడు. తప్పు చేస్తే శపించడానికి తపస్సు ఎందుకండి? తప్పు చేస్తే ఓనోడు కోపడు, ఫూల్, రాస్కేల్ అనుకుంటానికి తపస్సు కావాలే. నిన్ను సస్పెండ్ చేస్తాను, నిన్ను డిస్మిస్ చేస్తాను అనడానికి తపస్సు ఎందుకు? జంతు లక్షణం చాలు. అందుకని మీరు ఇంత తపస్సు చేసి ఇంత శమధమాది గుణాలు కలిగి ఉండి పుట్టుకొని శపించేశారు. పైగా వాళ్ళు చేసింది తప్పు అయితే కూడా మీరు శపించకూడదు, తపస్సు చేస్తే క్షమించాల్సింది వాళ్ళు చెప్పింది అది. కానీ తప్ప వాళ్ళు చెప్పింది
యజమాని గారు ఈ గేట్లోంచి ఎవరిని ప్రస్తుతం రానీకని చెప్పాడు. అంటే వాళ్ళు ఎవరో వచ్చి వీళ్ళు ఆపు చేశారు. వాళ్ళదే తప్పు. కనుక నా ఆజ్ఞ ప్రకారం వాళ్ళు లోపలికి రావద్దని మిమ్మల్ని అంటే మీరు ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే మీ తపస్సు ఏమిటి, మీ ఆధ్యాత్మిక సాధన ఏమిటి? భక్తి అనేది ఎక్కడున్నట్లు ఏ కోశానా? వాళ్ళకే మహానుభావులకే భక్తి అనేటువంటి తెలియకపోతే ఇంకా మనం అంతా ఏమైపోతాం? అందుకని హెచ్చరిక చేశాడు ఆయన. చేసి ఇంకొకటి కూడా అన్నాడు, నేను ప్రతిదినం మీ పాదాలు కడిగి నీళ్లు నెత్తిని చల్లుకుంటూ ఉండటం వల్ల మీరందరూ కూడా, ఈ లోకాలందరూ కూడా నన్ను అంతర్యామి కింద, నారాయణుడు కింద అంగీకరించారు. నేను నిలబడి ఉంది మీ వల్లే అన్నాడు. నిజమా? ఏడిపించడానికి అన్న ముక్కరు. కానీ రోజు వాళ్ళ పాదాలు గడుగుతున్నాను అని చెప్పాడు. అంటూ కడిగాడు. ఈ కడగటం కాదు, ఆయన చెప్పింది ఏమిటంటే, మీరు నన్ను దేవుడిగా ఆరాధించి ఇక్కడికి చూడటానికి సాధన చేసి వస్తున్నారు, గుళ్ళోకి వచ్చినట్లు, దేవాలయానికి వచ్చినట్లు. ఇది కాకుండా నన్ను దేవుడుగా మీరు నమ్మాలంటే నేను అందరిలోనూ ఉండే అంతర్యామిగా ఉన్నట్లు నమ్ముతున్నారా, లేకపోతే గుళ్ళో ఒకచోటే ఉన్నట్లు నమ్ముతున్నారా? గుళ్ళో ఒకచోటే ఉంటే దేవుడు ఎట్లాగా? చర్చిలోనో గుళ్ళోనో ఒకచోటే ఉన్నటువంటి వాడు దేవుడు అవడు. అక్కడ దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం అంటే, మనం ఇందరిలోనూ దర్శనం చేయడానికి క్రమశిక్షణ కోసం అని చెప్పి ఒక ట్రైనింగ్, ఒక రిహార్సల్ వేస్తున్నాం డ్రామాకి. కనుక ఆ అరగంట సేపో గంట సేపో మనం చేసేటువంటి పూజ గాని, అర్చన గాని దేనికి సంబంధించినవి? మిగతా 23 గంటల్లోనూ మన జీవిత ప్రవర్తనలో భగవంతుని యొక్క సర్వాంతర్యామిత్వాన్ని దర్శనం చేయటం కోసం. కనుక ఇది పూజ కాదు, ఇది మనం చేసే పూజకు ట్రైనింగ్. అందుకని అలాంటి సర్వాంతర్యామిగా మీరు నన్ను చూడటానికి సాధన చేస్తున్నారే, చేస్తూ ఉన్నప్పుడు మీ శిష్యుల్లో కూడా నేనున్నానా లేనా? మీకు పని చేసి పెడుతున్నటువంటి సేవకుల్లో కూడా నేనున్నానా లేనా? మీ బట్టలు తీగి పెట్టేవాళ్ళు, మీకు స్నానాన్ని నీళ్లు తోడి పెట్టేవాళ్ళు, మీకు పాద నమస్కారం చేసేవాళ్ళు, మీకు కాళ్ళు గడి నీళ్లు నెత్తిని చల్లుకునేవాళ్ళు, వాళ్ళలో కూడా నేనే ఉన్నాను, మీరు కొంచెం గుర్తుంచుకోవాలి. లేకపోతే అంతర్యామి ఎట్లా అవుతాడు? ఇందరిలో ఉన్నవాడు దేవుడు అయితే పెద్దవాళ్ళలోనూ చిన్నవాళ్ళలోనూ, వాడికంటే చిన్నవాళ్ళలోనూ ఇందరిలోనూ ఉంటాడు. ఇది మర్చిపోయి మనం ఆరాధించే చోట దేవుడు ఉన్నాడు, మన శిష్యుల్లోనూ, భార్యలోనూ, పిల్లల్లోనూ, మన సర్వెంట్స్ లోనూ వాళ్ళని చూడకపోతే ఏమవుతుంది? ఇది చెప్పాడు. అంటే రోజు మీ కాళ్ళు గడుగుతున్నానంటే అర్థం ఏంటంటే, మీ కాళ్ళు గడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా నేనే ఉన్నానని చెప్పాడు అనమాట. అది మీరు మర్చిపోతే శపించేస్త్రీ. ఎలాగా? దీనివల్ల ఫలితం ఏమవుతుందో తెలుసునా అన్నాడు. ఏమవుతుంది? వాళ్ళని మీరేమని శపించారు? భూలోకంలో రాక్షసులై పుట్టి హిరణ్యాక్ష హిరణ్యకశిపుల రూపంలో ఎవరు సజ్జనులు, భక్తులు, మంచివాళ్లు ఉన్నా వాళ్ళందరినీ కూడా హింసిస్తూ చావగొడుతూ ఉండండి అని శపించాడు. కనుక రేపు ఈ సనక సనందనాథులు భూలోకానికి వెడితే మర్యాద ఏమవుతుంది? వీళ్ళ శిష్యులు అక్కడికి వెడితే ఏమవుతుంది? లేదా ఎవరన్నా యోగాభ్యాసం చేస్తున్నారన్నా, ఎవరన్నా బొట్టు పెట్టుకున్నారన్నా, ఎవరన్నా కొంచెం కృష్ణారామ అనుకుంటున్నారన్నా వాళ్ళని చంపేస్తారు. కనుక దానికి కారణం ఎవరయ్యారు? మీరే అయినారు. చూసుకోకుండా శాపం ఇచ్చేశారే, ఇచ్చేయంగానే అయిపోతుందా? దాని తర్వాత ఫలితాలు ఎట్లా ఉంటాయి? మనం చేసి ఒక్క పని చేసామంటే దానికి మంచి చేసిన దానికి మంచి ఫలితాలు, చెడు చేసిన దానికి చెడు ఫలితాలు ఎప్పుడు ఉంటూ ఉంటాయి. మరి ఈ పని ఈ రకంగా మీరు చేశారే, ఇది మళ్ళా ఆలోచించండి అన్నాడు ఒక మాట. ఇది ఆయన చెప్పినటువంటిది. అంటే మొత్తం కథలో చాలా విషయాలు చెప్పాడు, కానీ ఒక్క సన్నివేశంలో ఎంత ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాడు. ఇలాగే ఉంటుంది భాగవతం అంతా కూడాను. అంటే ఏ ఘట్టం చదువుకున్నా ప్రతి ఘట్టంలో పైకి మనకు కనిపించేది వేరు, కొంచెం జాగ్రత్తగా నిదానించి చదువుకుంటే కనిపించేటువంటిది వేరు. చూడండి, ఇంద్రుడు బలిచక్రవర్తి ఉంటే బలిచక్రవర్తి ఇంద్రుడిని జయించేసి స్వర్గరాజ్యం లాక్కున్నట్ట. లాక్కుంటే ఇంద్రుడు తల్లి అయినటువంటి అదితిదేవి విష్ణుమూర్తిని ప్రార్థించింది. నా కుర్రాడికి అన్యాయం అయిపోయింది, నా కొడుకు రాజ్యం పోయింది, నువ్వు రక్షించు. విష్ణుమూర్తి వామనమూర్తి వచ్చి బలిచక్రవర్తి దగ్గర రాజ్యం
అడిగి తీసుకుని మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చేసేసి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసేట. పైకి చూస్తే ఇలాగే ఉంటుంది కథ. నిజంగా ఇదే కథ కనుక అయినట్లయితే వాడు భగవంతుడు ఎలా అవుతాడండి? వాడు జయించినప్పుడేమో ఇంద్రుడు జయించినప్పుడు బాగుంది అన్నాడు, బలిచక్రవర్తి జయించినప్పుడు బాగుండలేదంటాను. అంటే వాడు కావలసిన వాడు, వీడు అక్కర్లేని వాడు అయితే దేవుడు అవుతాడా? వాడి తల్లి ఏమని అడిగింది? నా ఇంద్రుడు రాజ్యం బలిచక్రవర్తి ఎత్తుకుపోయాడు, అది మళ్ళీ నా కొడుకు వచ్చేట్టు చూడమంది. కానీ బలిచక్రవర్తిని ఓడించినప్పుడు, రాక్షసుల్ని సంహరించి దేవతల రాజ్యం తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లికి బాధగా ఉండదా? ఈ రహస్యాలన్నీ కూడా కథల్లో ఉంటాయి జాగ్రత్తగా. ఇదే వామనమూర్తి కథ మనం చదువుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఏం చెప్పాడు దైవధర్మం మనకి తెలుస్తుంది. జాగ్రత్తగా కాకుండా అజాగ్రత్తగా చదువుకుంటే వాడిని తొక్కేసి ఆ రాజ్యం కొట్టి వీడికి ఇచ్చేసేట అన్నట్టు ఉంటుంది. అంటే మనం క్రమశిక్షణలో జాగ్రత్తగా చదువుకోవాల్సిన పుస్తకాలు భాగవతం గాని, భారతం గాని, రామాయణం గాని, ఇవన్నీ అలా చదువుకోవాల్సినవి. ఈ భాగవతంలో ఈ భక్తి యోగ సాధన అనేటువంటిది నారదుని పూర్వజన్మ వృత్తాంతం అనే దాంట్లో ఇచ్చారు. ఆ ఇచ్చిన దాంట్లో 3 క్రమశిక్షణలో ఉన్న సోపానములు ఇచ్చారు. ఆ సోపానములు 3 ఏమిటో, తర్వాత భక్తి ఉత్తమోత్తమైనటువంటి నారదుల వారి జీవితం ఎలా నడిచిందో ఆ పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి తెలుసుకుని, తర్వాత శబరి, గుహుడు, ఆంజనేయుడు మొదలైనటువంటి మహానుభావులు, చిరంజీవులైనటువంటి వారు భక్తి సాధనకు ఆది గురువులై ప్రపంచంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలా మెలుగుతున్నారో వాళ్ళను గురించి రామాయణాదులు మనం చదువుకునేటప్పుడు ఏ రహస్యాలు తెలుసుకుని సాధన చేయటానికి ప్రయత్నం చేయాలో అవి జీవితంలో అమలుపరుచుకున్నట్లయితే సంఘంలోనూ సమాజంలోనూ కూడాను ఒక్కొక్కడికి మిగతా మనుష్యులు వాళ్ళందరూ కనిపించి వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు కనిపించకుండా మిగతా వాళ్ళ రూపంలో ఉన్న భగవంతుడే సర్వాంతర్యామే ఎలా అయితే కనిపిస్తాడో ఇవి మనం దీంట్లో ఉన్నటువంటి కొన్ని విశేషాలు సాయంత్రం చెప్పుకుందాం. ఈ పూట మనం కలుసుకున్నటువంటి దాంట్లో ఈ ప్రవచనం మనం చేసుకున్నాం పెద్దల్ని స్మరించి. ఒక మాట ఇటుపైన కార్యక్రమానికి ఐ feel it a privilege to spend my time about 1.5 days and a little more in the company of all of you who are devotional, God-minded and sweet in your behavior, heart and tongue. And really I feel the spirit of Bharat when I am living among you. As I was many times expressing, the people living in any area which forms a township in the form of a colony, they are really blessed because they have to realize the opportunities that are at hand to them. The people who live in the metropolitan cities and towns, though they have great desire to have good things, they are not capable of having them because they have neither time, sometimes nor inclination to have these things. Because if you go to big cities like Bombay or Calcutta or Visakhapatnam or Delhi or Madras, many of the people have to travel a long way during the day from the place of their residence to the place where they work and finish the work, and by the time they return home they are too tired to take up any issues, or even though if they want, the time available is not much, and the facilities they have, they are scattered in different places. But a place like this really is a great opportunity, and for a Bharat
way of living, I told you yesterday, I described what it is. We have a way of living which luckily exists till today, even against the many ravages of the political and social modernisms with all motives. There were many nations and many countries who were living like that until very recently, for example, until 500 years ago or 600 years ago. But each nation has died a cultural and a spiritual death gradually, and it is only this nation that is still surviving as a spiritual nation till today. And not that spiritualism has been absent in other nations, but it actually it doesn't survive nowadays in the other nations. That is a fact. Nobody can deny. ఆధ్యాత్మిక జీవనం జీవించడానికి కావలసినటువంటి అవకాశములు ఇప్పుడు మీరున్నటువంటి వాతావరణంలో ఉన్నంతగా మిగిలిన ఊళ్ళల్లోనూ గ్రామాల్లోనూ ఉండటానికి వీల్లేదు. ఇదివరకు పల్లెటూళ్లలో గ్రామాల్లో ఉండేవి. ఇప్పుడు గ్రామాల్లో అలాంటి వాతావరణం లేకుండా విద్యావంతులమైనటువంటి మనమే చేసుకున్నాం. ది సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ ఆఫ్ ది కంట్రీ హ్యావ్ deprived the villagers of the religious and the spiritual way of living, because we have successfully rubbed the villagers and the so-called illiterates on the wrong side in such a way that we cannot bring them back again very soon. Unfortunately, during the past 1 century and half, there is a big confusion between literacy and education, and we sell and purchase literacy in the false name of education nowadays. But previously, every nation was having education irrespective of literacy, and more so our nation. విద్యా పరిపూర్ణత అనేది అక్షరాస్యతతో సంబంధము లేకయే ఉంటూ ఉన్నటువంటి మంచి రోజులు ప్రతి జాతికి వెనక ఉండినవి ప్రాచీనంలో. ఈ 1.5 శతాబ్దులలో విద్యను అమ్ముకుంటాం కొనుక్కుంటాం వచ్చినటువంటి శతాబ్దం వచ్చింది మనకి. This is a century in which education is commercialized, and we are unfortunate to live in such a century. And in the name of education we have many Paleolithic things. For example, memory test is wrongly called education nowadays. And the student is stunned after he has passed the examinations, because he is put to such a course that he loses all his freshness and his psychological activity. So we have gone back far into the back of the ages, into the Paleolithic instincts of education. And though we are degree holders, sometimes we are not kind to the so-called uneducated. That's why, once again, we are to know what real education is and go to the ancient ages when all the nations were having education irrespective of literacy. విద్యావంతత, అక్షరాస్యత రెంటికి భేదం పెద్దలైనటువంటి వాళ్ళు గమనించుకుని పిల్లలకి విద్య ఇచ్చేటప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఇవ్వాలి. ప్రవర్తనకి సంబంధించినటువంటిది విద్య. మనం ఏం చేస్తే 10 మందికి పనికి వస్తుందో అది విద్య. మనం డిగ్రీ పాస్ అయిన తర్వాత రోడ్డు మీద నుంచుని మనం పక్కవాడికి ఎంతవరకు పనికి వస్తామని ప్రశ్న వేసుకుంటే సమాధానం ఎస్ అయితే మన దగ్గర విద్య ఉన్నట్లు, నో అయితే విద్య లేనట్లు. మన పొట్టకి మనం పనికి రావటం అనేటువంటిది అది విద్య కాదు. మనం ఇంకోటికి ఎందుకు పనికి వస్తాం అనేటువంటిది విద్య. ఆ స్టాండర్డ్ తో మనం కొలుచుకోవాలి ఎప్పుడు కూడా. We should never measure education in terms of our belly and its dimensions, but we should measure it in terms of our usefulness to the neighbor. And let us measure ourselves and find out how far we are educated nowadays, and let us try to find out how far we are to be educated once again in such a way, in that direction. కనుక ఈ దృష్టిలతో మనం చూచినప్పుడు ఒకరికొకరికి కావలసినది పరస్పరత్వం, ఇరుగింటి పొరిగింటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ మంచితనం, వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు కావలసినటువంటి సహాయపడటం, ఒకరికి ఒకరికి మధ్యన, కుటుంబానికి కుటుంబానికి మధ్యన, రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యన, దేశానికి దేశానికి మధ్యన ఉన్నటువంటి హద్దులు గుర్తుండటం కాకుండా మానవత్వం గుర్తుండటం, ఇలాంటి వాటికి
మీరుంటున్నటువంటి కాలనీల కంటే ఉత్తమమైనటువంటి అవకాశమైనటువంటివి లేవు. బాగా ఆలోచించి చూసినట్లయితే దీన్ని మించిన సదవకాశం లేదు ఈ నవీన యుగంలో. ఇన్ ది మోడర్న్ ఏజ్ దిస్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ లివింగ్ టు which provides us to have the ancient traditional way of living with the facilities of modern technology and equipment. Without the ancient outlook, modern technology leads man to competition, struggle, fight, and international destruction and mass-scale suicide of humanity. No doubt about it, no one can object this. Because the history of the country and the globe earth for the past 60 years proves so that we have gone back in education, not forward. Because the fear of war proves that we are still in the animal stage, though we have much education ahead of us. మనం చాలా చదువుకున్నాం, విద్యావంతులం అయ్యున్నాం, కానీ దేశాల మీద దేశాలు యుద్ధం చేసుకునేటువంటి జంతు స్థితిలో ఇంకా ఉన్నాయంటే మనం ఎడ్యుకేట్ అయ్యామని చెప్పడానికి వీల్లేదు. We can't boast that we are educated. We can boast that we are literates and that we are technologicians and we have known the skill of doing many things but not the art of living and the science of life. The ancients of all nations, they have known these two things if they did not know many of those things which we know. So, we want a blend. It's not wise to decry the use of the modern inventions of man. At the same time, it is our duty to see that we deserve, first of all, before we have the modern equipment. మనకి అర్హత అనేటువంటిది, సాధ్యత అనేటువంటిది సాధించుకోవాలి. ఏ గుణములు మన దగ్గర ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి నవీన యుగంలో మానవుడు కనిపెట్టినటువంటి విశేషములన్నిటికీ మానవుడు పొందుటకు అర్హుడై ఉంటాడు, తన్ని తాను నశింపజేసుకోకుండా యుద్ధాలు అవి చేసుకోకుండా ఉంటాడు. అలాంటి ఆత్మవిజ్ఞానము, ఆత్మవిద్య అనేటువంటిది కావాలి. అది ఉన్నప్పుడు ఇంకా ఏ టెక్నాలజీలు ఉన్నా రాణిస్తాయి. అది లేనప్పుడు ఏ టెక్నాలజీలు ఉన్నా ఏం లాభం లేదు. అది తీసుకెళ్లి సూటిగా యుద్ధంలోకి తీసుకెళ్తాయి మనిషిని. ఇది మనం గమనించుకోవాలి. ఈ దృష్ట్యా మనం చూసినప్పుడు నాకు నిన్న ఈవేళ కలిగినటువంటి సంతోషానికి మేరలేదు. ఇక్కడ ఉన్నటువంటి పరస్పరత్వం, కుటుంబానికి మధ్య కానివ్వండి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు మధ్య కానివ్వండి, ఇది మీకు గ్రామాల్లోనూ నగరాల్లోనూ ఈ రోజున కనిపించదు. గ్రామాలు అంటే పల్లెటూళ్ళు మన విద్యావంతులు చేసిన దోషం చేతనే రాజకీయంతో కుళ్ళి వాసన కొడుతున్నాయి. నగరములు కొన్ని లక్షల మంది ఉన్నప్పటికీ కూడాను ప్రజలతో కళకళలాడుతూ ఉండకుండా ప్రజలనే సూక్ష్మజీవులతో లుకలుకలాడుతూ ఉన్నాయి. ఏ ఇద్దరికి సంబంధం లేదు, ఒకటి ఇంకోటి తింటంలోనే ఉన్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ డెవలప్డ్ ఇంటూ ఇంటర్నేషనల్ బ్యాక్టీరియా ఆర్ వైరస్. వీ హ్యావ్ బ్రాట్ ఎ కర్స్ అపాన్ అవర్ సెల్స్ విచ్ వీ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ అవర్ సెల్స్. ఎప్పుడు కూడా మనం చేసినటువంటి అపచారాలని భగవంతుడు గాని ప్రకృతి గాని తీసేయదు, మనకే వదిలిపెడుతుంది తీసేయడానికి. మానవుడు బుద్ధిజీవి గనుక తాను చేసిన పొరపాట్లు తానే సర్దుకోవాలి గాని జంతువులు వాటిలలో ప్రకృతి సర్దినట్లుగా సర్దదన్నాడు కూడా. అంచేతనే కర్మబంధం అనేది మానవుడికి ఉన్నది, జంతువులకి చెట్లకి లేదు. కర్మఫలం అనుభవించడం, కర్మబంధం అనేటువంటిది అంటే ఒక పొరపాటు చేస్తే దానికి శిక్ష అనుభవించడం కానీ, ఒక మంచిది ఏదైనా చేస్తే దానికి విశేషమైనటువంటి సుఖం అనుభవించడం కానీ ఒక నరజన్మకే కానీ మిగతా జన్మలకి లేదు. మిగతా జన్మలన్నీ ప్రకృతి ఇచ్చినవి తింటాం, అక్కడ మాట్లాడి కూరుకుంటాం అంతవరకే. కనుక నరజన్మ అనేది ఒక చక్కని సదవకాశం. నరజన్మ ఉత్తమం అని అనుకునేటువంటి మూర్ఖులు ఉన్నారు. నరజన్మ దుర్లభమైనటువంటి అవకాశం అని చెప్పిన పెద్దలు, దర్శనం చేసిన వారు ఉన్నారు. రెండుకి చాలా తేడా ఉంది. డార్విన్ గాని డార్వినియన్స్ గాని నరజన్మ ఉత్తమం అని చెప్పగలిగినటువంటి గురుడితనం స్థితిలో ఉన్నారు. కనుక ఆ శాస్త్రాలు చదువుకున్నప్పుడు మనం మళ్లీ అందులోకే వెడుతున్నాం. సమస్త జీవరాశుల్లో నరజన్మ ఉత్తమం గనక ఆయన అనుకున్నట్లయితే ఒక 100 కుక్కలు సభ చేసుకుని సమస్త జీవరాశుల్లో కుక్క జన్మ ఉత్తమం అని అనుకున్నా దానికి దీనికి తేడా. కనుక అది ఎప్పుడు కాదు.
మనకు ఆచార్య పురుషులైన పెద్దలు ఏం చెప్పారంటే నరజన్మ ఉత్తమం అని చెప్పలే, నరజన్మ దుర్లభం అని చెప్పారు. జంతువునాం నరజన్మ దుర్లభం శంకరాచార్య వారు చెప్పారు. దట్ మీన్స్ హ్యూమన్ బర్త్ ఈజ్ నాట్ ఎ ప్రివిలేజ్, బట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్. Opportunity means the utilization depends upon ourselves. The keys are with us, not with anyone else. We think that the keys are with God, but it is not true, because the master key is that God made us as human beings. That is the greatest key. So the rest of the thing exists with us. మనకి అవకాశం భగవంతుడు ఇవ్వటం, నరజన్మం అనేటువంటిది ఇవ్వటం, అంతకన్నా పెద్ద తాళించే ఉండదు. ఇంకేదో తాళించే వాడు ఇవ్వాలని కూర్చున్నటువంటి సోంబేరిగాళ్ళని వాడేం చేయడు, ఇంకో జన్మెత్తమని అలా వదిలేస్తాడు. కనుక కర్తవ్య నిర్వహణము, సత్కర్మాచరణము, కరచరణాదులు మనకు ఉన్నందుకు ఇరుగు పొరుగు వాడికి మనం ఉపయోగపడేటువంటి పద్ధతి. దీనికి కావలసినటువంటి సాధనలో సనాతన ధర్మము అనేటువంటి ఇది మూర్తి గట్టి ఉన్నది. The ancient law of spiritualism that makes the human being follow the law of nature. That is what is called the law of mutual existence, coexistence. One secret should be understood. I cannot be useful to myself and you cannot be useful to yourself. Nature has interlocked every human being with the other, and only through the interlocking system we should live and enjoy. ఇంకో మార్గం లేదు. మానవులు ఎవరు కూడాను తనంతట తాను సుఖపట్టం కానీ, తనంతట తాను దుఃఖపట్టం కానీ, దుఃఖపట్టవచ్చు కానీ తనంతట తాను సుఖపెట్టుకుంటూ ఉండదు. నేను మీకు కావలసిన పని ఏదన్నా చేస్తే, మీరు నాకు కావలసిన పని చేస్తే ఇద్దరు సుఖంగా ఉంటూ ఉంటుంది కానీ ఇంకోటి లేదు. చూసారా? ఈ చేతికి దురదగా ఉంటే ఈ చేయి గోకాల్సిందే కానీ ఆ చేయి గోక్కోలేదు. ఈ చేతికి దురద పడితే ఈ చేయి గోకవలసిందే. ఒంటి మీద ఎక్కడన్నా ఏదన్నా చూడాలంటే కన్ను మిగతా భాగాలను చూడవలసింది కానీ తన్ని తాను చూడలేదు. చెవి మిగిలినటువంటిది వినవలసిందే కానీ తన్ని తాను వినలేదు. దీన్ని బట్టి ఏమిటి తెలుస్తుంది? ప్రకృతిలో ఏది కూడా మిగిలిన వాళ్ళ సహాయం లేనిది ఏ ఒక్కడు జీవించడం అనేది లేకుండా ప్రకృతి జీవరాశులను సృష్టించి వదిలిపెట్టింది. వాళ్లలో దీన్ని అర్థం చేసుకున్నటువంటి జీవుడుగా మానవుడిని సృష్టించి వదిలిపెట్టింది. మానవుడు ఎప్పుడైతే అర్థం చేసుకునేటువంటి బుద్ధి ప్రకృతి మానవుడికి ఇచ్చిందో, ఆ మానవుడు ఆ బుద్ధిని ఉపయోగించి ఆ రకంగా ప్రవర్తించడం మొదలెట్టినప్పుడు మాత్రమే సుఖం ఉంటుంది. లేకపోతే ఎన్ని విద్యలున్నా సుఖం.